అనిల్ అనిల్ మురళి అనిల్ ఉన్నాడా? అనిల్ ఫోన్లో వస్తున్నారండి. ఓకే రైట్. ఇది ఓవరాల్గా ఉన్నటువంటిది. మురళి మురళి ఏం కావాలి స్టార్ట్ మురళి రైట్. మరి ఏపీకి ఇవ్వాల్సిన హామీల మీద కూడా ఒక ఫైనల్ డెసిషన్కి వచ్చి ఉంటారు ఏమన్నా? అంటే ఇప్పుడు హామీల విషయం కాదు కదా, కేసుల విషయమే ప్రధానమైన విషయం. హామీలు ఈ కాదు. జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు సంబంధించిన ఇప్పుడు అంశం, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి మీద కేసులకు సంబంధించినటువంటి అంశం. సరే అంటే ప్రతి ఒక్కటి కూడా కేసుల సెంట్రిక్గా లాక్ చేయబడి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతీయ జనతా పార్టీ అవునన్నా కాదన్నా కేసులు సెంట్రిక్గా లాక్ చేసింది. అందుకని ఇప్పుడు ఎవరి పార్టీలు వాళ్ళ పరిస్థితులు పాపం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. సరే కాదని ముందుకెళ్తే ఏమైద్ది, కాదు అని ముందుకెళ్తే ఇబ్బంది ఏమైనా ఎదురవుతుందా, లేదు ధైర్యం చేసి ముందుకెళ్తే పరిణామాలు ఎలా ఉంటాయి, లేదు కలుపుకొని వెళ్తే గొడవ ఉండదు కదా. సరే రేపు రాష్ట్రానికి సంబంధించిన అంశాల్లో కూడా ప్రయోజనం ఉంటుంది కదా. మురళి అనిల్ అనిల్ గారు ఉన్నారు. అనిల్ ఏంటి అనిల్, ఏంటి మరి ఢిల్లీ పర్యటన ఏమైనా ఉందా? రేపు దాదాపు ఢిల్లీ వెళ్ళే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. దాని మీద గంటన్నర పాటు కూడా చర్చించారు. ఎన్డీఏలో టీడీపీ చేరిక, ఎందుకంటే ఎన్డీఏలో ఆల్రెడీ జనసేన భాగస్వామిగా ఉంది. టీడీపీ మూడవసారి ఎన్డీఏలో చేరాల్సిన పరిస్థితి. గతంలో కూడా వాజ్పేయి గారి ప్రభుత్వ హయాంలో ఎన్డీఏకి మద్దతు ఇచ్చి ఎన్డీఏలో ముందుకెళ్లడం మనం చూసాం. తర్వాత నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమిలో కూడా 2014 సమయంలో వెళ్లి 2018లో ఎన్డీఏ కూటమి నుంచి టీడీపీ బయటకు వచ్చింది. ఇప్పుడు 2024 ఎన్నికల నేపథ్యంలో కూడా మరొకసారి ఎన్డీఏలోకి టీడీపీ వెళ్లబోతా ఉంది. దాదాపు వెళ్లడం కూడా ఖాయం. ఎందుకంటే ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. జేపీ నడ్డాను కూడా చంద్రబాబు కలిసి ఏదైతే కూటమిలో చేరే అంశం పైన చర్చించారు. బీజేపీ అడిగేటటువంటి సీట్ల అంశాలపైన కావచ్చు, ఇతర అంశాలపైన కూడా దాదాపు సుదీర్ఘంగా చర్చించారు. ఓకే అనిల్ ఇప్పుడే మనం చెబుతానే ఉన్నాం, సోమవీర్రాజు గారికి విష్ణువర్ధన్ రెడ్డి గారికి కనుక సీట్లు ఇస్తే జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా నోటాకు ఓటేయండి అని చెబుతున్నారు. పాపం వాళ్ళ మీద ఎందుకో ఒక అసంతృప్తి ఉంది. వాళ్ళిద్దరు అధ్యక్షుడిగా ప్రెసిడెంట్గా జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు వాళ్ళు వైసీపీని కంటే తెలుగుదేశాన్ని ఎక్కువ తిట్టారు. అమరావతి విషయంలో కూడా వాళ్ళు కొంత డిఫరెంట్ వైఖరిని అవలంబించారు. ఇది కొంత వాళ్ళకి నెగిటివ్ అయింది బాగా. తర్వాత ఇప్పుడు పురంధేశ్వర్ గారి మీద సత్యకుమారు వీళ్ళందరి మీద సాఫ్ట్ కార్నర్ ఏంటంటే వీళ్ళు కొంత అంటే ఎప్పుడూ కూడా అపోజిషన్కి వెళ్ళి మీడియా మాట్లాడినా, లేక పొలిటికల్ పార్టీస్ నేతలు మాట్లాడినా, లేకపోతే ఇంకెవరన్నా మాట్లాడినా వాళ్ళకి ఎందుకంటే పోరాడేది వాళ్ళు కాబట్టి అక్కడ స్పేస్ దొరికింది. అధికార పార్టీలో ఉన్న తప్పుల్ని కప్పిపుచ్చి వాళ్ళని పొగిడారు అనుకోండి, దానికి ఎవరు కూడా ప్రజలు యాక్సెప్టెన్స్ రాదు. అది ఎవరో పెట్టారండి. సరే అట్లా అన్నీ ఉండవు అనుకోండి, రాజకీయాల్లో ఊరికి అట్లా అంటారు కానీ తర్వాత సర్దుకొని అందరు కలిసి పని చేసుకుంటారు. మురళి గుడ్ ఈవినింగ్ మురళి. ఫైనల్గా ఇప్పుడు ఏంటైతే ఏదైతే లిస్టు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి సంబంధించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భేటీ అయ్యారు. సరే ఈ భేటీలో రేపు 7వ తారీఖున 19 ఎమ్మెల్యే స్థానాలు 3 ఎంపీ స్థానాలు ప్రకటించాలని చెప్పని పవన్ కళ్యాణ్ గారు భావించారు. దానికి సంబంధించి కసరత్తు కూడా పూర్తి చేశారు. రేపు ఆల్మోస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా అడ్రస్ చేయాలి, లిస్ట్ రెడీ చేయాలని చెప్పని కూడా అభ్యర్థులు కూడా కమ్యూనికేషన్ కూడా చేయడం జరిగింది. బట్ ఈరోజు ఉదయం మీటింగ్ తర్వాత అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసిన తర్వాత ఢిల్లీ నుంచి మరికొంత 2 రోజుల్లో ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. 9వ తారీఖున ఢిల్లీలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షం మీటింగ్లో దీనికి సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి 10వ తారీఖు లిస్టు అనౌన్స్ చేద్దాము అనేటువంటి దాంట్లో వాళ్ళిద్దరూ కూడా ఒక అడుగులు వేయటం, 10వ తారీఖు లిస్టు ప్రకటించే దిశగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడటం. సరే ఏదైనా మళ్ళీ ఇంకో 3 రోజులు పోస్ట్ పోన్ అయింది. సరే ఈ అంశంలో అంటే దాదాపుగా అంటే బీజేపీ ఎంపీ స్థానాల విషయంలో ఇప్పుడు జనసేన పార్టీ 3 తీసుకుంటుంది కాబట్టి అదేవిధంగా ఎవరైతే బీజేపీ పార్టీకి దాదాపు వాళ్ళు 5 ఎంపీ స్థానాలు 9 అసెంబ్లీ స్థానాలు అంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం 3 ఎంపీ స్థానాలు 5 ఎమ్మెల్యే స్థానాలు అంటున్నారు. ఆయన సీట్ల విషయంలో మహాప్రేమ. ఆయన ఏదైనా అడిగితే ఏమైనా ఆస్తులైనా రాసిస్తాడేమో కానీ, లేకపోతే హెరిటేజ్ అయినా రాసిస్తాడేమో కానీ ఒక సీటు ఇవ్వాలంటే మాత్రం మహా ప్రాణం పోయేటువంటి పరిస్థితి.
అంటే ఆయనకి ఆ రాజకీయంగా ఆ సీట్ల విషయంలో అక్కడ వాళ్ళ బలాబలాలు ఆయనకు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ అవన్నీ ఉంటాయి కదా. అందుకని ఆ సీట్లు ఇవ్వటం కోసం అసలు దాన్ని ఎట్లన్నా కానీ చిన్నగా దాన్ని టర్న్ చేస్తారు. అంటే ఇప్పుడు జనసేన విషయంలో కూడా కొన్ని సీట్లు ఇంకెక్కువ రాల్సిందంటే అంటే అక్కడ మళ్ళీ నష్టం జరిగింది అన్నటువంటి భావంతో దాన్ని తగ్గించుకొని తీసుకునే పరిస్థితి కన్విన్స్ చేసుకున్నారు. అట్లా ఇక్కడ కూడా బీజేపీకి కూడా 3 ఎంపీ స్థానాలు 5 ఎమ్మెల్యే స్థానాలు అంటున్నారు. వాళ్ళు 5 ఎంపీ స్థానాలు 9 ఎమ్మెల్యే స్థానాలు అనే పరిస్థితికి వచ్చారు. సరే ఫైనల్గా 4 ఫైనల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. 4ను ఎంపీ స్థానాలు 6 ఎమ్మెల్యే అయితే 10 అవుతుంది. కొంచెం అట్లా సెటరేట్ చేస్తారేమో అనుకున్నా. అంటే మనం అనుకున్న దానికంటే ఆయన సీట్ల విషయంలో నేను అన్నాను కదా, ఒక సీటు విషయంలో ఆయన హెరిటేజ్ ఆస్తులను రాసిస్తారేమో కానీ లేక ఇంకేమైనా ఆస్తులు రాసిస్తారేమో కానీ సీటు వదులుకోవటానికి మాత్రం సీట్ని కాంప్రమైజ్ కావటానికి మాత్రం ఎందుకో అసలు ఒప్పుకోరు. ఎందుకంటే ఫస్ట్ నుంచి రాజకీయాలు ఉన్నారు కాబట్టి అక్కడ గెలుపు ఓటములు, అక్కడ సీటు ఆ పార్టీకి సంబంధించిన కేడరు, ఆ పార్టీకి సంబంధించి పనిచేసినటువంటి నాయకత్వం, ఎక్కువ మెజారిటీ 40% ఉన్న ఓట్ బ్యాంక్ను వదులుకొని ఇంకొకరు త్యాగం చేయటం అనే దాంట్లో కొంత ఇబ్బంది ఉంటుంది. కానీ తెలుగుదేశం పార్టీ కూడా కొన్ని త్యాగాలు చేయాల్సిందే. త్యాగాలు చేస్తేనే తెలుగుదేశం పార్టీ కూడా అవతల మిగిలినటువంటి పార్టీల ఓటు ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సరే బీజేపీ ఓటు పెద్దగా అయ్యేది లేదా మనం అనుకున్నాం కాబట్టి ఒక మనము కాటా ఏమంటాం దాన్ని, కాటాలో ఇటుపక్క 47 పెట్టి ఇటుపక్క 1 పెడితే ఏముండిద్ది? ఏముండదు, అసలు వేసినట్టు కూడా ఉండదు, లేవని కూడా లేకపోదు. అందుకని ఇప్పుడు బీజేపీకి విషయంలో కాకపోతే భవిష్యత్తు కోసం జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల కోసం కొంచెం వాళ్ళతోటి మింగిల్ అవ్వాల్సింది తప్ప మిగిలిన విషయంలో పెద్దగా అవసరం ఉండదు. సరే ఏదైనా కానీ ఓవరాల్గా జరుగుతున్నటువంటి పరిణామాల్లో 7వ తారీఖు ప్రకటించాల్సినటువంటి లిస్టు ఓన్లీ ఎన్డీఏలో భాగస్వామ్యం అవటం కోసం ఎన్డీఏలో 9వ తారీఖున అంటే 8వ తారీఖున మహాశివరాత్రి అనుకుంటా, 9వ తారీఖు అమావాస్య, 10వ తారీఖు లిస్టు ప్రకటించాలనేటువంటి ఇద్దరు కలిసి ప్రకటిద్దాం అనేటువంటి అంశాల్లో ఇవాళ ఒక ఒప్పందానికి రావటం జరిగింది. అందుకని 10వ తారీఖు దీనికి సంబంధించి ఒక ఫైనల్గా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇది ఉన్నటువంటి అంశం. ఇక ఓవరాల్గా దీనికి సంబంధించి మురళి గుడ్ ఈవినింగ్. ఏంటి వాయిదా 10వ తారీఖు వాయిదా పడింది. సరే 9వ సాయంత్రం కూడా అనౌన్స్ చేయొచ్చు, 9th ఈవినింగ్ కూడా అనౌన్స్ చేయొచ్చు. బట్ అమావాస్య అయిపోయిన తర్వాత లేదు, నార్త్ అందరికీ అమావాస్య రోజు మంచి రోజు అని చెప్పాను, ఆ రోజు బీజేపీ వాళ్ళు మేము అనౌన్స్ చేస్తూ ఉన్నారట. సరే మీరు అనౌన్స్ చేస్తే చేసుకోండి, మేము మాత్రం అమావాస్య పోయిన తర్వాత అనౌన్స్ చేస్తామని చెప్పినట్లున్నారు. ఏంటి దాని మీద ఉన్నటువంటి అప్డేట్ ఏంటి? జనసేన దాదాపుగా కూడా జనసేనకు సంబంధించి 19 అసెంబ్లీ నియోజకవర్గాలు, అదేవిధంగా 3 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కసరత్తు అయితే పూర్తయింది. రేపు సాయంత్రం అభ్యర్థుల పేర్లు ప్రకటించడానికి దాదాపుగా కూడా పవన్ కళ్యాణ్ అన్ని అంశాలకు సిద్ధం చేసుకుంది. అయితే ఈ రోజు జరిగినటువంటి చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీలో అనేక అంశాలు ప్రధానంగా కూడా మీరు చెప్పినప్పుడు ఓట్ల శాతం ఎలా ఉన్నప్పటికీ కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు కనుక ఆ కలిసి వెళ్లే ప్రయత్నంలో భాగంగా రేపు కానీ ఎల్లుండి కానీ ఢిల్లీ వెళ్లే పర్యటనలు కూడా ఉన్నాయి. చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళి ఎన్డీఏలో చేరిన తర్వాత ఎన్డీఏ కూటమిలో జాయిన్ అయిన తర్వాత వచ్చి ఒకసారిగానే మరొకసారి ఏదైతే తొలి జాబితా విడుదల చేశామో ఆ విధంగా 2వ జాబితాను కానీ లేకపోతే తుది జాబితాను కానీ విడుదల చేద్దాం అని చెప్పేసి ఒక అవగాహనకు వచ్చిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు కూడా తాత్కాలికంగా దాన్ని వాయిదా వేసుకోవడం జరిగింది సార్. రెండో అంశం, మీరు శివరాత్రి ముందు సహజంగా కూడా దక్షిణాది రాష్ట్రాలు ముఖ్యంగా కూడా ఆంధ్రప్రదేశ్ లో శివరాత్రి అమావాస్య గడియల ముందు ఎవరు ఎటువంటి మంచి కార్యక్రమాలు చేయరు కనుక అది కూడా కలిసి వస్తుంది. కాబట్టి 10వ తారీఖు కానీ మీరు అన్నట్టు 9వ తారీఖు సాయంత్రానికి కానీ జనసేన పార్టీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఈ రోజు టీడీపీ అధినేత పవన్ కళ్యాణ్ మధ్య జరిగినటువంటి ప్రచారానికి సంబంధించిన వ్యూహాలు కానీ లేదా రాజకీయ ఎత్తులకు సంబంధించిన అంశాలు కానీ లేదా భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్లే వారికి కావాల్సినటువంటి సీట్లు కేటాయింపు విషయంలో కూడా ఏమైనా 1-2 స్థానాలు కూడా ఏమైనా కొద్దిగా క్లాష్ అవుతుందేమో అనుమానం కూడా ఉన్న నేపథ్యంలో కొంత దీన్ని కూడా వాయిదా వేసుకుంటే బాగుంటుంది. భారతీయ జనతా పార్టీలో అగ్రనేతలు మాట్లాడినప్పుడు వాళ్ళు ఏదైనా అడిగితే కనుక మనం ఒక అడుగు తగ్గివ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది కనుక మనం కావాలని వాళ్ళు కూడా కోరుకున్నాం కనుక కలిసి ప్రయాణం చేయాలి, విన్నింగ్ కాంబినేషన్ అనుకున్నాం కనుక ఒక రోజు ప్రకటించడం, ఒక 2-3 రోజులు పోస్ట్ పోన్ చేసుకుంటే బాగుంటుంది ఒక భావనలో కూడా ఇలా 2-3 అంశాలు పరిశీలించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు రేపు ప్రకటించవలసినటువంటి జాబితాని 10వ తారీఖు వాయిదా వేస్తున్నారు సార్. అయితే రేపు ఆయన మంగళగిరిలో నుండి మరికొంతమంది ముఖ్య నేతలతోటి సమీక్షలు కూడా నిర్వహించనున్న అవకాశం అయితే కనిపిస్తుంది సార్. అయితే భారతీయ జనతా పార్టీ అడుగుతున్నటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో
ఆ స్థానాల పైన చంద్రబాబు గారు కేటాయించే స్థానాలు ఏవైతే ఆ సంఖ్య పైన బీజేపీకి టీడీపీకి మధ్య ఇంకా కొంత సీట్లు సర్దుబాటుకు సంబంధించి ఇంకా ఫైనల్ కూడా కావాల్సి ఉంటారు. అయితే చంద్రబాబు గారు మొట్టమొదటి నుంచి కూడా ప్రతి ఒక్క స్థానం కూడా చాలా కీలకమైన స్థానం. ఏ ఒక్క స్థానాన్ని మిత్రపక్షాలకు ఇచ్చినప్పుడు అక్కడ ఏదో దెబ్బడినా ఓడిపోయినా దాని ప్రభావం రానున్న రోజుల్లో పడుతుందని ఆలోచించి అన్ని అంశాలు కూడా బేరేజ్ వేసుకున్న తర్వాత స్థానాల కేటాయింపులు కానీ ఏ నియోజకవర్గాలు ఇవ్వాలనే దానిపై కూడా దాదాపుగా కూడా చంద్రబాబు గారు ఇప్పటికే అనేక అంశాలు పూర్తించి కసరత్తు చేసి ఆయన కూడా జాబితాతో సిద్ధం ఉన్నారు సార్. మీకు ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత దీనిపై పూర్తిస్థాయి కసరత్తు పూర్తయిన తర్వాత 10వ తారీఖు దాదాపుగా కూడా మరొకసారి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉమ్మడి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరొక జాబితా విడుదల చేసే అవకాశాలు ఉన్నట్టుగా కూడా విశ్వసనీయంగా అందుతున్నట్టు సమాచారం బట్టి తెలుస్తుంది సార్. ఓకే రైట్ మురళి, రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ అండి